నమస్తే అండి, నేను మాధవి. వెల్కమ్ టు మాధవీస్ కిచెన్ డైరీస్. ఈరోజు మన కిచెన్లో ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ తయారు చేసి చూపించబోతున్నాను. ఈరోజు మనకు కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు, టొమాటోలు, కొత్తిమీర కాడలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము. చికెన్ని 1 అవర్ బిఫోరు ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా కుక్కర్ పెట్టండి, దాంట్లో నూనె పోసుకోండి కొంచెం. తర్వాత జీలకర్ర వేయండి. వెంటనే సన్నగా పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయలు వేయండి. ఒక 2 ఉల్లిపాయలు పడతాయి, పెద్ద ఉల్లిపాయలు వేయండి. కాకపోతే దాన్ని కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ అలా తిప్పండి, ట్రాన్స్పరెంట్గా అవుతాయి. అప్పుడు బాగుంటుందండి, ఆ స్మెల్ బాగా వస్తుంది మనకి, ఎరోమా. తర్వాత మీకు సన్నగా కోసుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కాడలు వేసుకోండి దీంట్లో. తర్వాత వెంటనే అల్లం ముక్కలు, 2 అంగుళాల అల్లం ముక్క చాలు, సరిపోతుంది, సన్నగా కోసాను. వెల్లుల్లిపాయలు వేసేయండి. వెల్లుల్లిపాయలు కూడా తొక్కు తీసుకొని సన్నగా కోసే తర్వాత టొమాటోస్ వేయండి. టొమాటోస్ వేసేసి ఎప్పుడు స్టవ్ సిమ్లో పెట్టండి, హైలో పెట్టకూడదు. ఇవన్నీ చేరేటప్పటికి మంచి అరోమా వస్తుంది. ఎంత బాగా ఉందో. సన్న సగ మీద కొంచెం సేపు అట్లా ఉడుకుతూ ఉండనియండి. అవి మొత్తం సన్న సగ మీదే ఉడకాలండి. ఆరిన తర్వాత మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసుకున్న తర్వాత గ్రేవీ ఇలా వస్తుంది. అదే కుక్కర్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఒక 3 స్పూన్స్ దాకా నూనె వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు, 5 వచ్చేసి యాలుక్కాయలు వేశాను. మిక్సీలో వేసుకున్న పేస్ట్ అంతా దీంట్లో వేసాను. ఈ గ్రేవీ అంతా కొంచెం నీళ్లు పోసి ఇలా కలుపుకున్నాను. ఇలా కలపాలి, అంతా కలిసిపోయేటట్టు. తర్వాత కుక్కర్ పెట్టేసేసి 1 or 2 విజిల్స్ రానిచ్చాను. 1 or 2 విజిల్స్ తర్వాత ఇలా వస్తుందండి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొచ్చేసి ఈ గ్రేవీలోకి వేసేస్తున్నానండి. ఈ చికెన్ మొత్తం కలిపి గ్రేవీ 1 కేజీన్నర ఉంది. ఈ కేజీన్నరకి అంత గ్రేవీ పడుతుంది. అది మీరు ఒకసారి మీ వండే పద్ధతిని బట్టి చూసుకోండి, ఆ గ్రేవీ ఎంత కావాలో అంత. ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి ఇలా కలుపుకున్నానండి. గ్రేవీకి అండ్ మ్యారినేట్ చేసుకున్న చికెను ఇలా కలిపేసుకొని కుక్కర్ పెట్టేసేసి 2-3 విజిల్స్ రానివ్వాలండి. 2-3 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేయండి. కుక్కర్ ఇలా మూత తీయంగానే ఎంత మంచి వాసన వస్తుందండి. ఆ వాసనకే ఆకలి వచ్చేస్తుంది నాకు. తర్వాత కస్తూరి మెతి తీసుకొని బాగా అరిచేతిలో ఇలా నలిపి వేసేసుకున్నాను నేను. కస్తూరి మెతి ఎప్పుడు అరిచేతిలో నలిపి వేసుకోండి, అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం నా స్టైల్ గరం మసాలా వేసానండి. మీకు ఒకసారి చూపిస్తాను గరం మసాలా ఎలా చేయాలో. 1 స్పూన్ సరిపోతుందండి గరం మసాలా. ఈ గరం మసాలా, కస్తూరి మెతి వేసిన తర్వాత 1 స్పూన్ తీసుకొని మళ్ళీ కలపండి ఒకసారి. మొత్తం కస్తూరి మెతి, గరం మసాలా కలిపేటట్టు ఒకసారి కలుపుకోండి. కొంచెం 1 స్పూన్ తీసుకొని ఉప్పు, కారం సరిపోయిందేమో చూసుకోండి. టేస్ట్ చేస్తే అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా కొత్తిమీర వేసేసానండి. ఫైనల్గా రెడీ అయిపోయింది చికెన్. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. కరెక్ట్గా 30 మినిట్స్ పట్టింది ఈ చికెన్ కర్రీ నేను తయారు చేయడానికి. చాలా టేస్టీగా ఉందండి. నాకు ఇలా వచ్చిందండి. బౌల్లో తీసుకున్న తర్వాత ఇలా ఉంది. చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.